హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గత నెల రోజుల నుంచి వెళ్ళి ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు మన సంతానం అనేది ఒక్కరు వద్దు, ఇద్దరున్నా పర్వాలేదు, ముగ్గురుంటే ఇంకా మంచిది అని చెప్తారు కదా ఫ్రెండ్స్. దానిలో ఉన్న ఇంటెన్షన్ ఏంది, దానిలో ఉన్న అంతరాయం ఏందన్న దాని గురించి అర్థమైందన్న గురించి నేను చెప్తా ఫ్రెండ్స్. అసలు విషయంలోకి వెళ్తే ఈ ఏపీ ప్రభుత్వం కానీ సౌత్ ఇండియా రాష్ట్రాలు కానీ అసలు ముగ్గురున్న పర్వాలేదు, నలుగురున్న పర్వాలేదు, ఏం కాదు కనూరి అని చెప్తారు కదా. అసలు దాంట్లో మెయిన్ రీజన్ ఏంటిదంటే భారతదేశం మొత్తం పాపులేషన్ ఎక్కువైపోయింది, దక్షిణ భారతదేశం మొత్తం పాపులేషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అమలు చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఇక్కడ ఎక్కువ అమలైంది కాబట్టి ఇక్కడ సంతానం తగ్గింది. అసలు విషయానికి వెళ్తే ఇప్పుడు ప్రభుత్వం మీరు ముగ్గురునైనా కానివ్వండి, నలుగురినైనా కానివ్వండి అని చెప్తాను కదా. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ప్రజల మీద ప్రేమ కాకుండా వీళ్ళకి ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్లో ఏం చేసారంటే 2011 జనాభా లెక్కలు తీసుకొని వీళ్ళకు 15th కమిషన్ ఈ నిధులు అలకేట్ చేసింది ఫ్రెండ్స్. అంటే 15th కమిషన్ అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగా నిధులు రాష్ట్రాలకు ఇస్తుంది. అట్లా ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రాలకు ఏమైందంటే నిధులు తక్కువైతున్నాయి. నిధులు తక్కువ అవడం వల్ల ఇప్పుడు జనాభా ప్రకారమే కదా నిధులు ఇచ్చేది. అందుకే నిధులు తక్కువ అవడం వల్ల ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వాలు, సౌత్ ఇండియన్ ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ ఎక్కువ ఏపీ ప్రభుత్వం కానీ మీరు ముగ్గురు కనుగొని నలుగురు కానీ పర్వాలేదు అంటారు. ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి ఇది ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ముగ్గురు నలుగురు కానీ అనే దానికి ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఒక్కరు లేదా ఇద్దరు పర్వాలేదు తప్ప కానీ ముగ్గురు నలుగురు దానికి ఈ పొలిటికల్ లీడర్స్ వచ్చే డ్రామాలకు అస్సలు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఒకవేళ ముగ్గురు నలుగురు కంటే మనకే బర్డన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రభుత్వాలు గెట్నే చేస్తా అంటే వాళ్ళ స్వార్థానికి, వాళ్ళకు ఊడిగం చేయడానికి, మనకు పుట్టే పిల్లలు ఊడిగం చేయడానికే వాళ్ళు చూస్తారు తప్ప కానీ మనకు ఏం లాభం చేయరు ఫ్రెండ్స్. అందుకనే వీళ్ళకు ఆ 15th కమిషన్ తక్కువ ఇచ్చింది కాబట్టి వీళ్ళు అట్లా చెప్తారు తప్ప కానీ వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ పైసలు తక్కువ వస్తాయనే దానికోసమే మనకు ఈ ముగ్గురు కానీ నలుగురు కానీ అని చెప్తారు తప్ప కానీ మన మీద ప్రేమ కాదు. అందుకనే నేను ప్రజలకు చెప్పేది, ఏపీ ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 1 or ఒకటి లేదా ఇద్దరు, అంతకంటే ఎక్కువ సంతానానికి పోవద్దు ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే అంతే తప్ప కానీ వేరే దానికి కాదు ఫ్రెండ్స్. ఓకే, బాయ్.